మిత్రులు చిట్టి రాజు పంపించారు. మరి ఇంత పెద్ద శ్రావ్య పెడితే మరి క్యూ న్యూస్ ఛానల్ ఇక్కడ రాలేదు. మరి మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అవ్వడం అది ఓకే, బట్ క్యూ న్యూస్ ఛానల్ ఇది ఎందుకు కవర్ చేయలేదో చెప్పాలి. ఎందుకంటే క్యూ న్యూస్ ఛానల్ కానీ తొలి వెలుగు రఘు ఛానల్ కానీ ప్రజల డబ్బులతో, మన తొలి వెలుగు ప్రజల డబ్బులతో వచ్చిన ఛానల్స్, మరి అది ఎందుకు కవర్ చేయట్లేదు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజలు డబ్బులు ఇస్తే పెట్టిన ఛానల్స్ ఉద్యోగస్తులందరూ లైవ్ పెట్టి డిలీట్ అయిందంటారు. మరి మన తొలి వెలుగు రఘు కూడా మరి ఎందుకు రాలేదు చెప్పాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిగతా యూట్యూబ్ ఛానల్స్ వేరు, క్యూ న్యూస్ కానీ మన తొలి వెలుగు రఘు కానీ కొన్ని ఛానల్స్ ప్రజల డబ్బులతో పెట్టిన ఛానల్, ప్రజల ఛానల్. మాలాంటి 20 సంవత్సరాలు బక్కా జడ్సన్ అన్న కానీ, పృథ్వీ అన్న కానీ, పాశమాదిగిరి అన్న కానీ, పౌర సమాజం మొత్తం మీకు ఎందుకు ఎంకరేజ్ చేశారంటే మీరు ఏ పార్టీలో ఉండరు, ప్రజల పక్షాన్ని ఉంటారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొన్ని పార్టీ ఛానల్స్ పింక్ కలరు, ఎల్లో కలరు, మీడియా కలరు, రెడ్ కలరు అని తెలుసు, కానీ మేము ప్రజల పక్షాన్ని ఉంటాం, ప్రశ్నించే గొంతుకలు అని చెప్తున్న ఛానల్స్ ఇలాంటి సమయంలో రాకపోతే మీరు కూడా ఎవరికైనా అమ్ముడు పోయినరా, లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది ఉండి రాలేదా? కొన్ని ఛానల్స్ ఈ న్యూస్ కవర్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి డిలీట్ చేసినాయట. కాబట్టి ఎవరు తప్పు చేసినా తప్పే, అది నేను తప్పు చేసినా, రఘు తప్పు చేసినా, మల్లన్న తప్పు చేసినా, శ్రావ్య తప్పు చేసినా. కాబట్టి మనల్ని కూడా ప్రశ్నించేటోళ్ళు ఉంటారు. మనం 1,000 బయటకు చూపిస్తే 4,000 మనకు చూస్తాయి. తొలి వెలుగు రఘు మరి మీడియా ఎందుకు కవర్ చేయలేదు? మొన్న ఒక 1 వీక్ బ్యాక్, ఒక 3-4 డేస్ బ్యాక్ వేరే వాళ్ళు పెట్టారు, దానికి కొంతమంది రాలేదు. యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొన్ని పార్టీలకు సపోర్ట్ చేసే ఛానల్స్, కొన్ని సిద్ధాంతాలకు సపోర్ట్ చేసే ఛానల్స్ కాదు. ఇప్పుడు కప్పర ప్రసాద్ అన్న కానీ, పృథ్వీ అన్న కానీ, మేమంతా కూడా జర్నలిజంలో ఇప్పుడు వార్త చెప్పేటప్పుడు నిజంగా చెప్పాలి, వ్యాఖ్యానము విశ్లేషణ చేసేటప్పుడు ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇక్కడ జర్నలిస్టుల కోసం జరుగుతున్న మీటింగ్కి ప్రశ్నించే గొంతుకులుగా మేముంటూ ప్రజల పక్షాన ఉంటామని చెప్తున్న వీళ్ళు కూడా రాకపోతే, ప్రజల పైసలతో పెట్టిన ఛానల్లో ఖచ్చితంగా మీరు సోషల్ ఆడిటింగ్ కూడా అడుగుతారు రేపు. మరి మీరు ప్రజల పక్షాన్ని ఎలా వాడకుంటే, ఇప్పుడు ప్రజల డబ్బులతోటి మా అందరి 20 సంవత్సరాల 30 సంవత్సరాల కంటెంట్, మీకు కొన్ని కోట్ల రూపాయల విలువైన కంటెంట్ ఇచ్చినాం. మా క్రెడిబిలిటీ మీరంతా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లేరు, ప్రజా జీవితంలో లేరు. మీరు ప్రశ్నిస్తున్నారు నిజాయితీగా అని చెప్పి పాశమాదిగిరి అన్న కానీ, పృథ్వీ అన్న కానీ, గాదన్న అన్న కానీ, మేమంతా కూడా మీకు ఎందుకు ఇచ్చినాం, వేరే ఛానళ్ళకి ఇవ్వకుండా మీరు నిజాయితీగా ఉంటారని. కొన్ని ఛానల్స్కి మేము అసలు ఫోన్ చేస్తే కూడా బంద్ చేస్తాం. మీరు పింక్ ఛానల్, లేదా మీరు ఎల్లో ఛానల్, మీరు రెడ్ ఛానల్, మీరు సాఫ్రన్ ఛానల్ అని. మిమ్మల్ని ఎందుకు గుర్తించి గౌరవించారు అంటే మీరు నిజాయితీగా ఉంటారని. నిజం చెప్పినంత కాలం, నిజాయితీగా చెప్పినంత కాలమే మీకు ఆధారం ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని దందాలు చేద్దామనుకుంటే మరి మీకు కూడా ఏ గతి పడాలో ఆ గతి పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు నిజాయితీగా కవర్ చేయండి. ఎవరన్నా తప్పు చేస్తే మనం ప్రశ్నించాలి, కానీ మనమే తప్పు చేసేటట్టు మనమే తప్పు చేస్తే సమాజం చేయడం వల్ల ప్రాబ్లం ఏంది? సరే మీరు రాలేరు, బిజీ ఉండి రాకపోతే రాలేరన్నా, మీరు లైవ్ కవర్ చేయకపోతే అంటే మమ్మల్ని చంపినా మీరు కవర్ చేయరా ఏంది? మరి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఎవరిని చంపినా, యూట్యూబ్ ఛానల్ని చంపినా మేము రాము. మరి మేమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అంటారు. మరి ఇప్పుడు బీసీ పార్టీ పెట్టి మీరు ఇద్దరే బీసీలకు ముఖ్యమంత్రి అయితే కండి ఏమన్నా కండి, కానీ ఇప్పుడు లైవ్ ఎందుకు చేసిర్రు? మీరు ఇప్పుడు లైవ్ పెట్టాల్సిందే. లైవ్ బంద్ చేసిర్రు, ఇప్పుడు వస్తలేదు. లైవ్ బంద్ చేసి ఇప్పుడు పోలీసులు వచ్చి మమ్మల్ని ఎత్తుకపోయినా లైవ్ కవర్ చేయకపోతే దిస్ ఈజ్ నాట్ రైట్. మీరు చెప్పండి, రీజన్ ఏందో కరెక్ట్ చెప్పాలి. లేకపోతే మనం ప్రశ్నించేటోళ్ళము ఇట్లా చేస్తే కరెక్ట్ ఉండదని చెప్తున్నాం. లైవ్ పెట్టారు, పెట్టిన లింక్ కూడా కనిపించట్లేదు. సరే టెక్నికల్ ఇష్యూస్ వల్ల లైవ్ ఏమైనా ఆగిపోయింది అనుకోవచ్చు, కానీ అసలు పెట్టిన థంబ్నెయిల్ కానీ, లైవ్ వీడియో కానీ, వీడియో కట్ ఉంటుంది కదా, ఆ కట్టే కనిపించట్లేదు మన తొలి వెలుగులో కూడా. ఎందుకు ఇట్లా అంటే మీరు లైక్ అందరూ ఏకతాటిపైన నడవాలనుకున్నప్పుడు అందరి దిగ్గజాలు యూట్యూబ్కే దిగ్గజం అని మల్లన్న చెప్పుకుంటారు, తర్వాత మల్లన్న తర్వాత రఘు చెప్పుకుంటారు, ఒకరికొకరు ఇద్దరు సపోర్ట్ ఇచ్చుకుంటారు. మిగతా ఎవరివి కూడా యూట్యూబ్ ఛానల్స్ కావా? అందరు ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం లేదా? ఈ రోజు నేను కాల్ చేసి అందరినీ కూడా పిలిచినాను సమానంగా, వ్యూస్ కవరేజ్ చేసి అందరినీ పిలిచినాను. మల్లన్న కాల్ చేసా లిఫ్ట్ చేయలేదు, రఘు గారికి చేసిన రఘు వస్తా అని చెప్పారు. రఘు రాకపోయినా అట్లీస్ట్ వాళ్ళ టీం లైవ్ కవరేజ్ చేసేది ఉండే. లైవ్ వచ్చి సరే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది అనుకుందాం, కానీ ఆ లింక్ కనబడాలి కదా ఛానల్లో. ఆ లింకే లేదు. లింక్ మొత్తం వచ్చినంత వరకు లింక్ మొత్తం డిలీట్ చేశారు. ఎస్, క్యూ న్యూస్ అసలు లైవ్ చూడలేదు, బట్ లైవే పెట్టలేదు అనుకుంటా. పెట్టలేదా? లైవే పెట్టలేదు క్యూ న్యూస్. మరి నేను సుదర్శన్ అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పిన, మల్లన్నకు కూడా ఫోన్ చేసి చెప్పిన, ఎందుకు ఇట్లా అందరి పాత్ర కూడా ఉంది ఇందులో. ఈ రోజున రేపటి రోజున ఎవడన్నా వచ్చి మమ్మల్ని చంపేస్తే ఎవడు కూడా మాట్లాడా, ఎవడు కూడా ప్రశ్నించరా? అప్పుడు ప్రశ్నించడం నేను గర్వంగా చెప్పుకుంటా. నేను పార్టీలకి అతీతంగా పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరం కూడా
ఏ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నిస్తున్నాం, ఏ ప్రభుత్వం ఉన్నా. కేవలం కాంగ్రెస్ కోసం కాదు, ఈ రోజున అమ్ముడు వైనవని బిరుదు మా మీద పడతా ఉంది. కానీ ప్రజల సమస్యలను ఎత్తి చూపిస్తున్నాం, బరాబరిక ముందు కూడా చూపిస్తాం, ప్రజల జోలికి వచ్చిన తుప్పులు కూడా వదిలిస్తామని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ సమయం ఎక్కువలే. నెక్స్ట్ ఇదే రౌండ్ టేబుల్ సరే మాది శ్రావ్య గారిది ఛానల్ ఇక్కడ వరకు పెట్టింది, కానీ మీరు చాలా పెద్దోళ్ళు, ఎమ్మెల్సీ రఘు గారు ఇద్దరు కూడా మీరు పెద్ద మల్లన్న రఘు ఇద్దరు కలిసి మీరు పెద్ద ఎత్తున ఈ రౌండ్ టేబుల్ కాదు, మీరు పెద్ద బహిరంగ సభనే పెట్టండి. మీరు చాలా పెద్ద స్థాయి, మేమందరం మీరు కీలకమైన వ్యక్తులు, మేము ఖచ్చితంగా మీ అందరూ అటెండ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ దీనికి మాత్రం యూట్యూబ్ల పైన ఏదైతే రేవంత్ రెడ్డి చర్చ చేసిండో, ప్రభుత్వం ఏమైతే చూస్తుండో దాని మీద తీర్మాల్ మల్లయ్య గారు, మన తొలి వేలుగు రఘు గారు, మీరు ఇద్దరు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకి మీరు నడిపియాలి ఇక పెద్ద ఎత్తున. ఒక అమ్మాయిగా నేను పెట్టినందుకు ఈగోకి పోతున్నారో నాకు తెలియదు. అంటే నేను చెప్తున్నా, నేను ఎందుకంటే సార్ అట్లా కాదు సార్, వినండి నా బాధ నేను చెప్పుకుంటున్నానండి. నేను అన్ని ఛానల్స్ అంటే నేను ఇన్ని రోజులు ఎదురు చూసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత మల్లన్ననే ఇనిషియేటివ్ తీసుకుంటారు, లేకపోతే రఘు ఇనిషియేటివ్ తీసుకొని పెడతారు అనుకున్నా. వాళ్ళు ఎవరు కూడా పెట్టలే. సో వాళ్ళు ఎవరు కూడా పెట్టకపోతే అప్పుడు నేను ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వానికి సీనియర్ జర్నలిస్టుల వాయిస్లు వినపడాలి, యూట్యూబ్ ఛానల్స్ మనుగడ బతకాలన్న ఉద్దేశంతోనే ప్రసాద్ అన్న లాంటి వాళ్ళని పిలిచి యూట్యూబ్ ఛానల్స్ మనుగడ బతకాలని అందరు యూట్యూబ్ ఛానల్స్కి ఆహ్వానం పంపించి అందరినీ ఇన్వాల్వ్ చేయడం.